పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ముందు రావడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి సవివరంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మత ఘర్షణలు సృష్టించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది ప్రజలను కోరుతా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే దళిత క్రైస్తవ సోదరులు ఉన్నారో వారందరినీ కూడా రెచ్చగొట్టి గతంలో అధికారం కోసం, అధికార దాహం కోసం హైదరాబాద్ లో ఏ కులాల మధ్య ఘర్షణ సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్నారో అదే రీతిని ఈరోజు మన రాష్ట్రంలో కూడా వారి యొక్క అనుయాయులు ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు విద్యుత్తుతో ఆలోచన చేసి న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడాలనేటువంటిదే కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక రాక్షస జాతికి చెందినటువంటి రావణ్ అనేటువంటి వాడు ఆ రోజు ఏలూరులో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరవి వారు దళితుల కోసం కానీ క్రైస్తవుల కోసం కానీ మాట్లాడటం మాని కేవలం వైసీపీ నాయకుల యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఇదే రావణ్ అనేటువంటి వాడి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. మరి సనాతన ధర్మం గురించి, శ్రీరాముడి గురించి చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. కేవలం హిందూ మతస్థులను టార్గెట్ చేయడం, క్రైస్తవులకి హిందువులకి ఒక గొడవలు పెట్టి అల్లరి సృష్టించాలనేటువంటి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ వచ్చినటువంటి సూచనల మేరకే ఈ ప్రశ్న రావణ్ కానీ, జడా శ్రావణ్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసమే వీరు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయటమే కాకుండా సనాతన ధర్మం కోసం, ఒక న్యాయం కోసం, ఒక నీతి కోసం, ఒక నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు ఉపా కేసులో రావణ్ అరెస్ట్ అవుతే మరి రావణ్కి మద్దతుగా జడా శ్రావణ్ నిలబడితే జడా శ్రావణ్కి కూడా సరిపోడు, మరి ఇది పూర్తిగా అన్యాయం అని వైసీపీ నాయకులు కూడా ఈరోజు ముందు వరుసలోకి